జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు ఫైనాన్సుల పేరుతో భారీ మోసం జరుగుతోందని తెలంగాణ మున్సిపల్ స్వీపర్స్ అండ్ కమాటీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గాలిపల్లి కృష్ణ మరియు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ ఈట దర్శన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు 5 లక్షల మితిలేని రుణాలు కేటాయించాలని కోరారు. పారిశుద్ధ్య కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, ఏ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారో పారిశుద్ధ్య కార్మికులకు అక్కడనే ఉద్యోగం కల్పించాలని కోరారు. ఇంతకుముందు చెప్పినట్టు 200 కోట్లు 300 కోట్లు మేము ముఖ్యమంత్రి గారు డిమాండ్ ఏం చేసలేదు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మేము కూడా చూసినాం, ప్రభుత్వం కూడా లాస్లో ఉన్నది కాబట్టి దాన్ని బట్టి చూసుకొని మాకు కూడా డ్వాక్రా మహిళలకు ఎట్లయితే న్యాయం చేసినారో వాళ్ళకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 జిల్లాలలో 97 లక్షల ఛాలెంజ్ చెప్పినాం కాబట్టి వాళ్ళందరికీ కూడా కార్మికులందరికంటే మున్సిపల్ స్వీపర్ అండ్ కాబట్టి మా యూనియన్ తరఫు నుంచి ఇంకెవరైనా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నా కూడా మరి మీకే న్యాయం చేసింది, మరి మాకేం చెప్పలేదని కూడా అంటారు. కాబట్టి వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్న మా జిహెచ్ఎంసీ అదే సబ్జెక్ట్ మాట్లాడుతాం కాబట్టి మేము స్వీపర్ కామెంట్ కోసం మాట్లాడుతున్నాం జిహెచ్ఎంసీ కాబట్టి వాళ్ళకు కూడా ప్రతి కుటుంబంలో పనిచేసే కూడా ఒకరికి 5 లక్షల రూపాయలతో వాళ్ళకు జీరో ఇంట్రెస్ట్ పరంగా మితిలేని పైసా రుణాలు 5 లక్షల రూపాయలు ఇచ్చేసి వాళ్ళు జీతం నుంచి 5,000 6,000 రూపాయలు కట్ చేసుకున్న సౌకర్యం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం. మా యొక్క మీ మీడియా ద్వారా కమిషనర్ గారు చెప్తారా ఎట్లా చెప్తారా అంటే ఇక్కడ లోపల ఉన్న సమస్యలన్నీ మీరే మొత్తం వెలుగు తీస్తారు కాబట్టి కార్మికుల పక్షాన లేకపోతే అందరి పక్షాన మీరు రిపోర్టర్స్, మీరు మా సపోర్టర్స్ కావాలని చెప్పేసి మా యొక్క ఆకాంక్ష, అభిలాష కూడా. ఈ సమస్యలు ఏవైతున్నాయో దీని పరంగా ఉన్నతాధికారులకు మేము ఇదివరకు ఉన్నతాధికారులకు కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము, రామకృష్ణ గారికి ఇచ్చిన తర్వాత స్పందించి వాళ్ళు కూడా ఎంక్వైరీ కూడా వేసినారని మాకు తెలిసింది. వాళ్ళు రేపు ఎల్లుండి మేము కూడా పోతాం కంపల్సరిగా. అంటే ఆ రిపోర్ట్ ఇవ్వడం అన్నది కొంచెం వేరు, బట్ మీడియా పరంగా మేము చెప్పడం కంటే మీరు కూడా ప్రతిదీ కూడా చెప్పడమే చెప్తూ కూడా అది కూడా వేరు. కాబట్టి ఏది కూడా వెలికిలోకి దూరాన ఉన్నటువంటి సమస్యలు ఏది ఉందో అందరికి కళ్ళగట్టి చెప్పే మీడియా ఎవరంటే అది మీడియా కాబట్టి మీ ద్వారానే వాళ్ళకి వినవించుకో. మరి తర్వాత ఇంకొకటి ఏదంటే మా జిహెచ్ఎంసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పిల్లలు చదువుకుంటారు కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళతో ప్రైవేట్ సంస్థతో పాటు వాళ్ళ మా వాళ్ళకు కూడా మెరుగైన విద్య అవకాశం కల్పించాలని చెప్పేసి ఫ్రీగా పైసలు అంటే మా వాళ్ళు కట్టలేదు కాబట్టి ఫ్రీగా ముఖ్యమంత్రి ఒక జీవో తీసుకొచ్చి ఉన్నత విద్యాశాఖ మంత్రి వాళ్ళకి చెప్పేసి ఒక మా పిల్లలు కూడా ఆశలు అందరికి ఉంటాయి, ఇక్కడ నెరవేరే కొందరికే కాబట్టి మేము కూడా అందరితో పాటు ఉంటాం. కాబట్టి గతంలో ఎస్సీలు అంటే చిన్నచూపు చూసింది కాబట్టి మొన్న తెలంగాణ గుండె చప్పుడు ఉద్యమ సూర్యుడు అంత్యశ్రీ గారి చనిపోయిన తర్వాత ఆయన భుజం తట్టి ఆయనను పాడేమోసినట్టు ముఖ్యమంత్రి నాకు తెలిసి భారతదేశంలో కూడా ఏ ప్రధానమంత్రి కూడా వచ్చినా కూడా ముఖ్యమంత్రి వచ్చినా కూడా వాళ్ళకు దండేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన సావు అయ్యేదాకా మొత్తం ఆయన అంత్యక్రియలు అయ్యేదాకా అక్కడే ఉండి ఆయన పాడే మోసి ఆయన బొందోకాడ దిగి ఆయన చెవులు మాట చెప్పి నోట్లో తీర్థం అంటే పాలు పోయడం అన్నది అది వంశమూలు చేస్తారు. కానీ ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ మనకు దొరకడం అనేది మా అదృష్టంగా బాగుందంటే ఈశ్వరుడు ముఖ్యమంత్రి మళ్ళా రాడు. ఒకవేళ వచ్చింది కాబట్టి ఈయననే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అంటే ఖాళీ మేము మా సమస్యలు తీసుకొని లేకపోతే మాకు 5 లక్షల రూపాయలు మా వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడుతో మాట తప్పింది కాదు. ఇన్ ఫ్యూచర్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నా లేకపోతే రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఏ ఎలక్షన్ ఎక్కడ ఉన్నా కూడా ఆ జిల్లాలలో ఉన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సంస్థలు ఉన్నా కూడా మేము ఒక సైనికులుగా మా కార్మికులందరి పక్షాన పెట్టేసిన తర్వాత మాకు ఇంత న్యాయం చేస్తున్నట్టు ముఖ్యమంత్రికి న్యాయం చేస్తే కనుక డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా వాళ్ళకు కార్పొరేటర్ మేయర్ సీట్ కాదు మొత్తం తెలంగాణలో ఎట్లయితే కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఇంకో అపోజిషన్ పార్టీ ఇది ఉంది అని కూడా తెలియకుండా ఉండొచ్చు. కంటిన్యూగా అదే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పార్టీ పరంగా ఎన్నో సమస్యలు ఉండొచ్చు. ఇప్పుడైతే అలాగే ముందు చాలా ఇచ్చినాయి. కొంతమంది ఊరా అంటారు 2 తులాల బంగారం 6 తులం బంగారం ఏం చేసుకుంటే ఎన్నో రోజులు భక్తం మాట 1 లక్ష రూపాయలు సేవ్ అవచ్చు, 50,000 సేవ్ అవచ్చు. తర్వాత మనకి ఇల్లు కావాలి, పిల్లలకు చదువు కావాలి, అందరితో పాటు ఉద్యోగం కావాలి, మనకి కావాల్సిన బతికేది కావాలి. కానీ బంగారము అవసరం లేదు. ఎవడో మిడిల్ క్లాస్ లోకి అసలు అవసరం లేదు. బంగారం కావాలన్నా మంచి మాకు భవిష్యత్తు, మాకు బంగారం వద్దు, మంచి భవిష్యత్తు కావాలి మాకు కానీ మా పిల్లలకు కానీ. మా పిల్లలకు మాకు బంగారం వద్దు, బంగారం భవిష్యత్తు కావాలి అంతవరే. మా భవిష్యత్తు కావాలి, మాకు బంగారం భవిష్యత్తు అనేది కాదు. భవిష్యత్తు బాగుంటే బంగారం అనేది మాకు లక్షలతో మాకు లక్ష్యమే కావాలి, మాకు చెక్కులతో మాకు హక్కులు కావాలి. అంతవరకే మేము ఆ రకంగా మాట్లాడుతున్నాం. కాబట్టి డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్లో మీ ద్వారా మరొకసారి ఏం చెప్తున్నట్టు ముఖ్యమంత్రికి మరి దయచేసి మా దళితుల పక్షాన మా తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన కంపల్సరిగా
మేము మీకు చెప్పినట్టు న్యాయం మీరు కూడా రిపోర్టర్స్ మీరు కూడా అన్ని ఛానల్స్కి వెళ్తారా, ఏం చేస్తారు, కొన్ని విషయం కొంచెం ఫాస్ట్గా అక్కడ దాకా వెళ్ళేటట్టు చేస్తే మీకు కూడా ధన్యవాదాలు. తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామాడిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మికుల యొక్క సమస్యలు, స్థితిగతులు మీ ద్వారా తెలియడానికి ఈరోజు ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ముందుగా నిన్న ఒక మీడియా ద్వారా మీ ఛానల్లో ఒక నేను ఇంటర్వ్యూ ఇచ్చడం, వాళ్ళ కార్మికుల సమస్యలపైన ఒకటి ఎంప్లాయీస్కి జరుగుతున్నట్టు అన్యాయం జరుగుతున్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడిన విషయం స్పష్టం చేసిన నిన్న కూడా. వాళ్ళకు చాలని జీతం 15,000 రూపాయల జీతంకి వాళ్ళకు స్కూల్ ఫీజులు కట్టలేక, ఇల్లు అద్దె కట్టలేక, కరెంట్ బిల్లు కట్టలేక, వాళ్ళు రోజువారీ తినలేక, వాళ్ళు పండుగల కోసం, బట్టల కోసం, దానికోసం ఏం లేక ఇంట్లో ఒకరే పని చేయాలి. పిల్లలు మాత్రం 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా వాళ్ళ స్థితిగతులు బాగాలేవు కాబట్టి ఇది ఉంటారు. ప్రైవేట్ స్కూల్తో పాటు సమానంగా చదివించాలనే ఒక ఆశ అందరికీ ఉంటుంది తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కాకుండా కనీసం కలెక్టర్లు కాకుండా చిన్నపాటి ఇంజనీర్లు లేకపోతే బీటెక్ ఏదో చేసుకోవాలని ఆశ ఎవరికైనా ఉంటుంది. అట్లా అని చెప్పేసి మాకు కూడా ఆశ ఉన్నది మా వాళ్ళకు కూడా. కాకపోతే అక్కడ స్తోమత లేదు కాబట్టి ఆ స్తోమతకు తగ్గట్టు జీతం కూడా లేదు కాబట్టి ఆ జీతం కూడా 15,000 రూపాయలు చేసిన తర్వాత 4 నెలల 4 రోజులు లీవ్లు ఇస్తారు. జీతం పనికి రాకపోతే ఆరోగ్యం బాగాలేకపోతే పనికి రాకపోతే జీతం కట్ చేస్తారు. ఆ 12,000 రూపాయలు వచ్చిన తర్వాత దాంట్లో ఏదైనా ఆర్థికంగా పిల్లల ఫీజు కోసం అప్పులు చేసి దానికి 110 రూపాయలు ఇంట్రెస్ట్ లేదా 15 రూపాయలు ఇంట్రెస్ట్. ఆ ప్రైవేట్ ఫైనాన్సర్లు వాళ్ళు కూడా ఈ బ్యాంక్ పాస్బుక్లు పెట్టుకోవడము, లేకపోతే ఏటీఎం కార్డు పెట్టుకోవడము, అది పెట్టుకొని వీళ్ళకి ఇవ్వడము. జీతము 5 తారీఖు 2 తారీఖు వాడగా ఎవరైతే ఫైనాన్సర్ వాళ్ళే ఎంప్లాయీస్కి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళే చెప్తారు, అమ్మా మీ జీతం పడ్డది రండి అని చెప్తే వాళ్ళు అక్కడ ఏటీఎం కార్డు కాడ పోయి వాళ్ళకి తమ్ము పెడితే ఏలుముద్ర పెడితే వాళ్ళ అమౌంట్ వచ్చేస్తుంది. దాంట్లోకి వ్యక్తి ఇట్లా మొత్తం పట్టుకొని 2,000 3,000 ఇస్తా. 3,000 రూపాయలకి ఎన్ని రోజులు తింటారు, ఏం చేస్తారు, అందుకని చెప్పి ముఖ్యమంత్రికి మా యొక్క కార్మికుల సమస్యల పరిష్కార దిశగా మాట్లాడుతున్నాం. మా యొక్క తెలంగాణ మున్సిపల్ కామాడిటీ వెల్ఫేర్ సొసైటీ తరపున ముఖ్యమంత్రి గారికి ఒక చిన్నపాటి విన్నపం ఏంటంటే, ఇంతకుముందు కూడా 1,000 కోట్ల రూపాయలు ఉస్మానియా క్యాంపస్ వాళ్ళకు, యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఇచ్చినారు. సరే వాళ్ళ సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళకు కూడా ఎన్నో కోట్లు కేటాయించారు. వాళ్ళకు కూడా సమానంగా ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్తో సమానంగా పనిచేయాలని, మగవాళ్ళతో పాటు సమానంగా పనిచేయాలని చూసి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినారు. మరి మా వాళ్ళు కూడా గత 30 సంవత్సరాల నుంచి ఇదే వెట్టి చాకరీ చేస్తురానా. మరి తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి 28 సంవత్సరాల నుంచి మున్సిపల్ అనే పనిచేస్తారు. వాళ్ళ దీన స్థితి మొత్తం తెల్లారు లేస్తే వాళ్ళు అదే దుర్భర స్థితిలో చెత్తలనే పనిచేసుకొని అది చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇప్పటిదాకా వాళ్ళు ఆదుకునే నాదు లేదు, వాళ్ళకి డిఏ లేవు, ఏం లేవు, చేసే పని లేకపోతే కూలీ లేక 30 సంవత్సరాలు ఏడు కూడా చూసినా రాజ్యాంగంలో ఆర్టికల్ 46 ఆర్టికల్ 46 ప్రకారం కూడా ఎవరు పనిచేసినా 6 నెలలు కంటిన్యూ పనిచేస్తే వాళ్ళకు తీసే హక్కు లేదు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ పరంగా ఏమేమి రావాలో ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ వీళ్ళకి ఏమి కూడా లేవు. ఒక సంస్థ ద్వారా చేస్తున్న గతంలో ఒకసారి రామ్కి సంస్థ అని ఇంకో సంస్థ అని సంస్థలు మారుతున్నాయి. సంస్థలు వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. మా వాళ్ళ బతుకులు మాత్రం గాడినే ఉన్నాయి. ఎక్కడ వేసిన కూడా అక్కడే అని చెప్పేసి ప్రభుత్వంలో మారినా మా తలరాత్రులు మారలేదు, మా దళిత తలరాత్రులు మారలేదు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకు జీతాలు కూడా పెంచారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎందుకు మన జీతాలు పెంచారు? దానిపైన మీరు ఎందుకు అడగలేదు? లేదు, ఇప్పుడు అన్నగారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి జీతం పెంచిన అనేది మాట ఉట్టి మాట. అది జీతం పెంచింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, అది కాంగ్రెస్ గవర్నమెంట్ జీతం పెంచినారు. వీళ్ళకు లేబర్ కార్మిక చట్టం వర్తించాలని చెప్పి కూడా గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆయన బతుకున్న కాలంలో ఆయనే చేసి 2 దినం కార్మికుల యొక్క కష్టాలు స్థితిగతులు వాళ్ళు తెలుసుకొని చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ చేసిందంటే ఒక్కోసారి మేడే టైంలో ఒక 1,000 రూపాయలు పెంచినారు. అందులో కూడా అదే 2,000 పెంచినా 1,000 వచ్చింది. వాళ్ళకు 2,000 పెంచినారు. దాంట్లో కూడా కమిషన్లు తీసుకున్నారు. వాళ్ళు ప్రతి కాడ వాళ్ళ పనులే కమిషన్. మీరు ఆల్రెడీ లేబరే కాదు, వాళ్ళకు స్థితిగతులు ఉన్న వాళ్ళు గరీబులు, వాళ్ళ ఎస్సీలు, వాళ్ళ బీసీల దగ్గర రానియకుండా వాళ్ళు 2,000 పెంచింది 1,000 రూపాయలు వచ్చినాయి. అది కూడా ఇది ప్రభుత్వం పోయి దాదాపు ఎన్ని అయింది, 2.5 సంవత్సరాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పోయిన రాక్షస పాలనలో 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినటువంటి వాస్తవం. చేసిన తర్వాత ఆయన కాళేశ్వరం అన్నది అది ప్రభుత్వం చూసుకుంటే అది ఇంత ఒక్కరు కానీ కాదు, ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు, ఎంప్లాయీస్కు అందరికి కూడా ప్రతి ఒక్కరికి నాశనం చేసేసి ప్రతి కాడ కమిషన్ అధికారులు. గతంలో మున్సిపల్లో కూడా ఎంఏయుడి ఆయన కమిషనర్గా ఉండే ఎవరు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆయన అయితే ఇప్పుడు మొత్తం ఆయన తన మినిస్టర్ కేటీఆర్ ఉన్నప్పుడు కూడా మొత్తం అవకతవకలు, ఇంట్లో జీతాలల్లో
ఎన్నిసార్లు మొత్తం గ్యాస్ కాడ డీజిల్ కాడ ప్రతి కాడ బలియల సెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు 2,000 మంది ఉంటే 1,400 మంది ఇంకా 600 మంది జీతాలు ఆఫీసర్లు కూడా ఒక్కొక్కరు వేలకు కోట్లు సంపాదించుకొని ఎవరైనా మా వాళ్ళు అడిగితే వాళ్ళపైన కేసులు పెట్టి ట్రాన్స్ఫర్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఒత్తిడి చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇట్లా జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దయచేసి ఆయన ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మారింది కాబట్టి ప్రజలు తలుచుకో ఏదైనా చేసుకోవచ్చు చేస్తారు. కాబట్టి గతంలో చేసింది వాళ్ళు టీఆర్ఎస్ చేసిందా చేయలేదా అంటే ఏం చేసింది అనేది అది వాళ్ళకి తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాలు ఆయన ఎన్నో పనులు చేశారు. వస్తూనే ఇప్పుడు పబ్లిక్ అడిగేదాకా అమ్మ కూడా అన్నం పెట్టదు. ఆయన సమస్యలు తెలుసుకొని ఆయన చేస్తున్నాడు అని అంటే ఏం కావాలి ఏంటి అంటే ఎవరికి ఏం కావాలి అనేది ఆయన తెలిసిపోయింది. ముఖ్యమంత్రి అంటే ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో అనుకున్న ముఖ్యమంత్రి కాదు. ఎందుకంటే ఆయన కొడంగల్ నుంచి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకొని ఆయన ఒక కార్యకర్త నుంచి వచ్చిండు. కాబట్టి కార్మికుల కష్టాలు కార్యకర్తల కష్టాలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆ రకంగా చేస్తారు. ప్రభుత్వం మారినా రకాలు ఏదైతే మారినా కూడా ముఖ్యమంత్రి గారు మంచి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మేము చేస్తున్నటువంటి పరిస్థితులు చూసి ఆయన మా బాధలు చెప్పుకుంటున్నాం కాబట్టి మా బాధలు కూడా ఆయన అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. కంపల్సరీగా మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కూడా మేము కార్మికుల పక్షాన ఏం కోరుకుంటున్నాం అంటే మేము ఇప్పుడు ప్రభుత్వం గవర్నమెంట్ లాస్ లో ఉంది. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు చేసి కట్టలేని పరిస్థితి. మనం కూడా ఇప్పుడు గొంతమ్మ కోరికలతో అడగడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి కార్మికుల పక్షాన మేము పర్మనెంట్ అడుగుతలేము, ఏ వాళ్ళ కోసం టోటల్గా ఏమీ అడుగుతలేము. ఎట్లన్నా డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటారు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తున్నాడు, అది వేరే విషయం. దాని విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ఎక్కడైతే కార్మికులు ఏమో ఇక్కడ అంబర్ బెడ్ ఉంటారు, వాళ్ళకేమో డబుల్ బెడ్రూమ్ నాగారంలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు కార్మికులు అక్కడికి పోయి రావాలంటే కూడా ఇబ్బందే కదా. అందుకే కమిషనర్ గా ఒక రిక్వెస్ట్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి ద్వారా, ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు గారి ద్వారా ఏం రికమెండ్ చేస్తున్నామంటే గతంలో 150 డివిజన్లు ఉండేవి, ఇప్పుడు 300 డివిజన్లు ఉన్నాయి. గతంలో దమ్మాయి కూడా కాపురం మున్సిపాలిటీ అన్ని కూడా ఒకటే అని కమిషనర్ గారు కూడా ఒకరే కాబట్టి కంపల్సరీగా ఆయన పైన ఇంకో శ్రీదేవి మేడం మున్సిపల్ అడ్మిషన్ ఆఫీసర్ కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల పైన ఏమున్నాయి, ఇప్పుడు ఎవరికైతే అంబర్పేట నుంచో లేకపోతే ముషిరాబాద్ నుంచో ఇంకెక్కడ జంటనగర్ ఎక్కడెక్కడ నుంచో డబుల్ బెడ్రూమ్ వేరే కాడ కేటాయిస్తే అక్కడి నుంచి వాళ్ళకి అక్కడనే డ్యూటీ చేసుకునే సౌకర్యం కల్పించమని చెప్పేసి కమిషనర్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు అంబర్పేటలో ఉన్న వాళ్ళకు కాపురాలు వేరే కాడ ఇచ్చినారు, దమ్మాయిగూడలు ఇచ్చినారు, లేకపోతే ఈ పిర్జాదిగూడలు ఇచ్చినారు, వాళ్ళు అక్కడ నుంచి బస్సులో రాలేరు. కాబట్టి అది ఎవరికి ఎక్కడ ఇచ్చారో అక్కడే చేసేసి కథ అయిపోతుంది. ఆ డ్యూటీ పరంగా ఒక డిమాండ్గా మాది డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి ఒకటి. తర్వాత కూడా అందరికీ ఆర్థికంగా లేవు కాబట్టి మేము 200 కోట్లు 300 కోట్లు అడుగుతలేము. మా యొక్క కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 33 జిల్లాలలో ఉన్నారు కాబట్టి దాదాపు 97,66,684 మంది కార్మికులు ఉన్నారు. కాబట్టి అందులో దళిత బిడ్డలు దాదాపు 88% మా వాళ్ళు ఉన్నారు, మాదిగ బిడ్డలు మాల బిడ్డలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు ఇప్పటిదాకా రాజకీయ నాయకులు ఎస్సీలు వాళ్ళు టైంకు ఆపదున్నప్పుడే వస్తారు, వాళ్ళకి ఏదో కండవ వేసుకొని వస్తారు, అది చేస్తారు, తర్వాత మళ్ళీ తప్పించుకుంటారు. కాబట్టి మేము తప్పించుకున్న లీడర్లం